ఆకాశ పక్షులను చూడుము, ఇత్తవు కోయవు, వాటిని పోషించువాడను నేను మిమ్ములను పోషించనా అన్న మన ప్రభువు భూమి మీద పక్షులు గింజలు నాటవు, పంటను కొయ్యవు, అవి ఆ పంటను ఆశించి తినవు. అలాంటి పక్షులను పోషిస్తున్నాడు దేవుడు. మనల్ని కూడా పోషించేది ఆయనే. ఎండాకాలానికి ఎండను కురిపిస్తాడు, వర్షాకాలానికి వర్షాన్ని కురిపిస్తాడు, పంటకాలం పంటనిస్తాడు, కోతకాలం కోతనిస్తాడు. మనల్ని పోషించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. మనం ఆయనకు విధేయులమై ఉంటే మనల్ని పోషిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక ఎవరి యందు భేదము లేకుండా ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాడు దేవుడు. మరి మనుషులైతే మనసులపై ఎన్ని భేద అభిప్రాయాలు పెట్టుకొనుచున్నారు. ఈ భేద అభిప్రాయాలని తొలగించుకొని ప్రేమ కలిగి నడవమని ప్రభువు చెప్పుచున్నాడు. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞ ముఖ్యమైనది అనగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుటే మొదటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నెరవేరుస్తే అన్ని ఆజ్ఞలు నీవు నెరవేర్చిన వాడవు అని దేవుడు చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని అందరినీ నిన్ను వలె నీ సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్టు. అంతేగాని మనుషులను ద్వేషించడము, మతాల మధ్య విభేదాలు పెట్టుకోవడము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవడము, పగలు పెంచుకోవడము ఇవి మనకు వద్దు. 70 సంవత్సరములు బతుకుతాడు మనిషి. లేని ఎడల, అధిక బలముండిన ఎడల 80 సంవత్సరములు బతుకుతాడు. ఇట్టి 80 సంవత్సరాల ఆయుష్, 70-80 సంవత్సరాల ఆయుష్లో ఈ మధ్యలో ఎన్ని ప్రమాదాలు తప్పించుకుంటే అంత ఆయుష మనకు ఉంటుంది. ప్రమాదాలన్నీ తప్పించుకొని ఉండాలంటే దేవునికి నచ్చినట్టు విధేయులమై ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నడుచుకోవాలి. సోదర ఐక్యత కలిగి ఉంటే మనకు ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఆమేన్. దేవుడు అందరినీ దీవించును గాక.